అక్క సబితక్క గారికి ఈరోజు సంఘీభావం తెలిపనీకి వచ్చాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్నప్పుడు హైదరాబాద్ ప్రజలు చాలా భయపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్ ప్రజలు ఎలగొడతారేమో, ఇండ్లు గులగొడతారేమో, ఆంధ్ర ప్రాంత ప్రజలను ఇతర ప్రాంత ప్రజలు ఎలగొడతారేమో అని భయపడ్డాం. అప్పుడు నేను కూడా ఛాన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క ఇల్లు గులగొట్టకుండా చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనుకున్నాం చాలా మంది ఇతర రాష్ట్ర పౌరులు కూడా వాళ్ళు వచ్చేసే ఇండ్లు గుంజుకుంటారు, గుళ్ళు గులగొడతారు అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు కన్ను రెప్పగా కాపాడి హైదరాబాద్ నగర బ్యాండును 10 ఇంటికి నీళ్ల విషయంలో కానీ, 10 ఇంటికి 20,000 లీటర్ల ఫ్రీగా కానీ, కరెంటు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కరెంటు 24 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేని చరిత్ర ఉంటే, హైదరాబాద్లో ఇటువంటి అపార్ట్మెంట్ జనరేటర్ పెట్టుకుంటా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 2 ఏళ్లలో హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కూడా ఏ రాత్రి ఎవరు వచ్చి నోటీస్ ఇస్తారో, ఏ గుడిసె కూలగొడతారో, ఏ బిల్డింగ్ కూలగొడతారో, ఎవరికి నోటీస్ ఇస్తారో భయభాంతులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉన్నామంటే నిజంగా ఈ హైదరాబాద్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక హైదరాబాద్ ప్రాపర్ గా, హైదరాబాద్ బిడ్డగా డెవలప్మెంట్ విషయంలో చేయమని అడుగుతాం తప్ప నిజంగా మూసీ నది చేయాలనుకుంటే డెప్త్కి వెళ్ళండి, కావాలంటే 50 ఫీట్ల డెప్త్కి వెళ్ళండి, వద్దన్నాడు వెళ్ళాను. లేదు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే సెంటర్లో బ్రహ్మాండమైన సెంటర్లో పిల్లర్ వేసి బ్రహ్మాండంగా పెట్టండి, వద్దనేది లేదు. నిజంగానే మహాత్మా గాంధీ మీద సిద్ధశుద్ధి ఉంటే, మహాత్మా గాంధీ పెట్టాలనే ఆలోచన నీకున్నుంటే నువ్వు ఏదైతే ట్యాంక్ బండ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు ఆడబెట్టినట్టువి 10 మంది సంతోషించేవాళ్ళం. ఆడ నీ నాయకుడు పెట్టుకుంటావు, మా నిరుపేదలు ఉన్నటువంటి హైదరాబాద్ నగర్ అపార్ట్మెంట్ కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి నువ్వు సాధించడానికి ఏమి ఉండేది లేదు. ప్రతిసారి 2 ఏళ్ల నుంచి ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మూసీ నది పేరు చెప్పుకొని 2 ఏళ్ల నుంచి డ్రామా. అంటే ఇంతకుముందు చంద్రబాబు చేయక చేతగాకరా, రాజశేఖర రెడ్డి చేయ చేతగాకరా, లేకపోతే కేసీఆర్ చేయక చేతగాకరా, అందరికీ ఆలోచన ఉండే. కానీ లక్షల మంది రోడ్డు పాలవుతారు, ఇబ్బంది అవుతుంది అని చాలా మంది ఆలోచన చేశాం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు చేయాలంటే నిరుపేదలు ముట్టుకోకుండా నువ్వు 50 నుంచి 100 ఫీట్ల డెప్త్కి వెళ్ళు, కింద నుంచి రిటర్నింగ్ వాళ్ళు కట్టు, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళతో ఏదైతే మూసి కడతాం మేము కూడా సపోర్ట్ చేస్తాం. రోజు టీవీ చూస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల మీద నోటీసులు. ఇలా పిల్లల పరిస్థితి ఏంటి? రేపు పొద్దుగల చదువుకుంటారు పిల్లలు, ఇదేమైనా అన్అఫిషియల్ బిల్డింగా? అఫిషియల్ బిల్డింగ్. నోటీస్ ఇచ్చి చేయి దులుపుకుంటావు. ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, అవ్వన్నారు, తాతన్నారు, ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యత? ఇది ఆలోచన చేసుకో ముఖ్యమంత్రి గారు. నీ చేతిలో రాజ్యం ఉంది అనుకుంటున్నావు, నీ చేతిలో రాజ్యం ఇంకా 2 ఏళ్ళలో ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి మూసీ నది డెప్త్ తీసుకుపోతాం, కట్టించే బాధ్యత తీసుకుంటాం. దానికి హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా తీసుకుని, మా సమిత గారి నాయకత్వంలో, మా సుధీరెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా దీనికి ఏదైతే నోటీసులు ఇచ్చినావో అందరు కూడా సపోర్ట్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతాము, మీకు అండ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కేసీఆర్. సుధీరన్న గారు, పెద్దలు సుధీరన్న గారు మాట్లాడాలని కోరు. మాట్లాడతారా? వేదిక మీద ఉన్న పెద్దలు మరి హరీష్ రావు గారు, మరియు సబితా ఇంద్రారెడ్డి గారు, మరి కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ గారు, మన ఇంకా పెద్దలందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ల సొసైటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మీకందరూ కూడా 2 విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన, మూసీ చైర్మన్ హోదాలో ఇక్కడికి వచ్చిన, మీకు గుర్తుందనుకుంటాం.
సారీ పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పడం మర్చిపోయినా, చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. 21లో 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కింద ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటా, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిల్ని ఏర్పాటు చేసిండు. మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతుంది. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్, చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంచె అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్ గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ గా 38 ఎస్టీపీలు పెట్టిండ్రు. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి అన్ని కూడా. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మూసి కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళాడదాకా. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి, మస్కిటో లార్వా డెవలప్ అయ్యి ఆ పక్కకు చుట్టుపక్కల కాలనీలకు అందరికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, విపరీతమైన దోమలు ఉంటాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అయి ప్రవహించకుండా ఒక ఛానల్ చేసి, పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసి ఆ ఛానల్లో ప్రవహించేటట్టు దాన్ని మనం మూసీని తీసుకురావాలని చెప్పేసి రెండో ఆలోచన చేసినాం. మూడో ఆలోచన ఏంటంటే ఇటువైపు అటువైపు రోడ్ నెట్వర్క్ వేయాలి. మూడో ఆలోచన ఈ రోడ్ నెట్వర్క్ వేయాలన్నప్పుడు అప్పుడు ఎక్కడైతే వీలు కాదో అక్కడ 100 ఫీట్ రోడ్ని 30 ఫీట్లు చేయాలి, ఎక్కడైతే వీలైతే 100 ఫీట్ చేయాలి. కానీ యాక్సెస్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఒకటి తయారు చేస్తాం. అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఇక్కడ తయారు చేస్తాం. కానీ నేను ఇక్కడ మూసీ చైర్మన్ హోదాలో వచ్చినప్పుడు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పిన ఏంటంటే మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము డిస్కస్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారికి మేము డిస్కస్ చేసి ఈ విధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక కట్టిన ఇండ్లే, అందులో ఇదొకటి. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరూ కూడా స్పష్టంగా ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకున్న ఇండ్లు కాబట్టి ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు, అంటే చిన్న అలజడి కూడా జరగలేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది, సాగుతుందని చెప్పి. కానీ